ఫ్రెండ్స్, రైల్వే టైమింగ్స్ మొదటి భాగంలో పెట్టాను చూడండి. ఇది రెండవ భాగము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్ మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్లో ఈరోజు వీడియో వెల్లంకిని నాగపట్నం దగ్గర రెండవ భాగము. పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి భాగంలో జర్నీ డీటెయిల్స్, అక్కడ షాపింగ్, బీచ్ ఆ వివరాలు మీకు చూపించాను. లెంత్ ఎక్కువైద్దని ఈ రెండో భాగంలో చర్చిలు, అక్కడ ప్రార్థనలు ఎలా చేస్తారు, అక్కడ మొక్కుబడులు ఏంటి, ఆ ప్రార్థన విశేషాలన్నీ మీకు వివరంగా చూపిస్తాను. పగలు రాత్రి ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం రెండు మీకు కంబైన్డ్గా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఊరంతా ఎక్కడ చూసిన చర్చిలే. చూడండి, మీకే అర్థమవుతుంది. తప్పకుండా మన వీడియోలు చూసేవాళ్ళు మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోలు అన్నీ రాబోతున్నాయి. చూడండి, ప్రతి ఒక్కరు చూసిన వారు పద్దాకా చెప్పాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు నా నోటిఫికేషన్లు ఏమంటే మీకు వస్తాయి నేను పెట్టగానే. చేసుకున్న వాళ్ళకి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక ఉద్యోగ భద్రత ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అది మీ ఛానల్ హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక మాట, ప్రతి ఒక్కరు వెల్లంకిని వెళ్ళిన వాళ్ళు అక్కడ రూమ్ తీసుకొని వంట చేసుకొని భోజనం చేస్తారు. ఆ వంట కోసం అక్కడ మెయిన్ ఎదురు చూసేది సముద్ర చేపలు ఫేమస్ కాబట్టి అక్కడ వాటి కోసం చూస్తారు. వాటి వివరాలు ఎక్కడ దొరుకుతాయని వివరాలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ నాగపట్నం నుండి వెల్లంకిని నుండి ఇక్కడికి పాండిచ్చేరి 37 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. అక్కడ అన్ని తగ్గింపు రేట్లు, ఆఫ్ రేట్లు, అది ఏంటి అనేది జెంట్స్కి ఐడియా ఉంటుంది. ప్రయాణము ఆ కరేకల్ మీకు చూపిస్తాను. చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. నైటు 9కి వెళ్ళి ట్రైన్ అక్కడ దాకా వెళ్తుంది. ఏదన్నా పని ఉన్న వాళ్ళు ఆ ట్రైన్ డైరెక్ట్ వెళ్ళి పని చూసుకుని వెల్లంకిని రండి. కరేకల్ పాండిచ్చేరి డిస్టిక్. పాండిచ్చేరి అంటేనే అందరికి అర్థమవుతుంది. అక్కడ ట్యాక్స్ అవి ఏమి ఉండవు కాబట్టి మీకు అన్ని మిలిటరీ రేట్లు అక్కడ అందుబాటులో ఉంటాయి. అవి ఏమిటనేది జెంట్స్కి చాలా ఐడియా ఉంటుంది. మా జర్నీ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తూ ఉండండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వెల్లంకిని టు కరేకల్కి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేదు. ట్రైన్ అయితే లోకల్ ట్రైన్ ఒకటి ఉంది. ఆ టైం మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఈ ట్రైన్కి అయితే 10 రూపీస్, బస్సుకి అయితే మీకు 30 రూపీస్ అవుతుంది. ఎలాగనేది వెల్లంకిని టు నాగపట్నం 15 రూపీస్, అక్కడి నుంచి నాగపట్నం టు కరేకల్ 15 రూపీస్. మీరు తొందరగా వెళ్ళి వచ్చేయచ్చు. కంటిన్యూ బస్సులు ఉంటాయి. నాగపట్నం బస్ స్టాండ్కి వెళ్తే వెల్లంకిని బస్ స్టాండ్ నుండి నాగపట్నం వెళ్ళండి. అక్కడి నుంచి కరేకల్ వెళ్ళండి. తొందరగా వెళ్ళి వచ్చేస్తారు. మీకు టైం మటుకి 2-3 అవర్స్ పడుతుంది. 37 లోపు కిలోమీటర్స్ ఉంటుంది. 35 నుంచి 37 మధ్యన. గూగుల్లో మనకి 31 చూపిస్తుంది కానీ 37 వరకు ఉంది. చెక్ చేశాను, ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు నేను చూశాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వెల్లంకిని టు కరేకల్ పాండిచ్చేరి డిస్టెన్స్. పాండిచ్చేరిలో మీకు ఏదన్నా డిస్టిక్లో అవసరం ఉన్నాయి కావాలంటే ఈ కరేకల్ దగ్గరగా ఉంటుంది, చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు మధ్యలో వివరం చెప్పలేదు. 5% అనేది అమౌంట్ పక్కన పెట్టి ఈ లేని వాళ్ళకి, అనాథలకి, ఎవరికన్నా అనాథాశ్రమాలకు హెల్ప్ చేద్దాము. అది మధ్యలో చెప్పడం మర్చిపోయాను, అందుకే చివరిలో మళ్ళీ చెబుతున్నాను.
మనకు వచ్చే ఇన్కంలో 5%, నాకు వచ్చే ఇన్కంలో 5% అనాథలకి, ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాము. అది ఎలా అనేది అది కూడా మీకు చూపిస్తాను, తెలియచేద్దాము. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్ ఈ బ్లడ్ బ్యాంక్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, దీంట్లో కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ ఇది చూసే ముందు మొదటి భాగం కంపల్సరీ చూడండి, అప్పుడు ఇది అర్థమవుతుంది. ఇది రెండో భాగము, నాగపట్నంలోని వెల్లంకిణి చర్చ్. ఇక్కడి నుంచి మనకి ఈ చర్చి నుంచి మొదలవుతాయి. మొదటి చర్చి ఇక్కడి నుంచి వరుస క్రమంలో ఉంటాయి. మీరు మధ్యలోకి వెళ్తే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఒక వరుస క్రమంలో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఒక చర్చికి 4 వైపుల ఎంట్రన్స్లు ఉంటాయి, కానీ మనకి దూరం నుంచి చూస్తే 4 చర్చిలుగా కనబడతాయి. ఇక్కడ స్పెషాలిటీ ఇదే, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎంట్రన్స్ ఏరియా. ఇది ఇక్కడే మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మ్యూజియము ఇదిగోండి, ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద ద్వారం కనబడుతుంది కదా, అటు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొక్కుబడులు తెచ్చుకుంటారు, ఆ మొక్కుబడులు మ్యూజియంలో పెడతారు. ఉదాహరణ, ఎవరికన్నా కాలు ప్రాబ్లం అనుకోండి, అది తగ్గాలంటే మొక్కుంటారు. తగ్గిన తర్వాత కాలు రూపంలో వెండి కానీ బంగారం కానీ చిన్న ఆకారం చేపించి ఇక్కడ ఇస్తారు. ఇది మ్యూజియంలో పెడతారు. వాళ్ళ పేర్లు ఫోటోలు పెట్టి ఇలా కంటిన్యూగా ఉంచుతారు. అవి వాటరు అలాగే అన్ని రకాలుగా ఇస్తారు. కొంతమంది మేరీ మాత బొమ్మలు కూడా ఇస్తారు. చూడండి, వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉంటుంది. వీడియో తీసే అవకాశం లేదు, తీసేవాడిని. ఈ ఎంట్రన్స్లోనే దేవస్థానం కౌంటర్ ఉంటుంది. కొబ్బరికాయలు, కొవ్వొత్తులు, అన్ని రకాల ఐటమ్స్ తక్కువ ధరలు అమ్ముతారు బయట మీద. చూడండి, ఇలా చర్చిలు పక్క నుంచి ఇలా మనం వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియా. చర్చిలు ఎటు చూసినా మీకు చర్చిలు కనపడుతూ ఉంటాయి. లెక్కేసిన కన్ఫ్యూజ్ అవుతారు, అలా ఉంటాయి. చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మొక్కుబడులు ఇంకో రకంగా తీర్చుకుంటారు. ఈ ఏరియానే మొక్కుబడులు తీర్చుకునే ఏరియా. అవి తీర్చేటప్పుడు ఎలా తీర్చుతారనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా ఎత్తైన యేసుక్రీస్తు విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు, ఈ ఊరిని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి వెళ్తారు, ఫోటోలు దిగి వెళ్తుంటారు. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. చూస్తానికి 2 కళ్ళు చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. నేను ఇలా దిగాను, ఇలా స్టిల్ బాగుంది కదా, ఆశీర్వదిస్తున్నట్టు. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. చూడండి, ఇదే అస్సలు అతిపెద్ద చర్చ్. ఇది మెయిన్ చర్చ్. మీకు 4 వైపుల ఎంట్రన్స్ ఉంటుంది. దూరం నుంచి తీస్తే ఎలా ఉంటుందని అలా తీసి మీకు చూపించాను. 4 వైపుల ఇలా ఎంట్రన్స్ చర్చిలు ఉంటాయి. మీరు ఎటు వెళ్ళినా ఒకేలాగా ఉంటుంది. ఇలా మళ్ళా బయటికి వచ్చిన తర్వాత ఇది దేవస్థానం క్యాంటీన్. ఫస్ట్ భాగంలో కూడా చెప్పాను, ఇది దేవస్థానం క్యాంటీన్. కొద్దిగా బయట మీద తక్కువ ఉంటాయి, కొద్దిగా క్లాస్గా ఉంటుంది. హోటలు సిట్టింగు, కూర్చొని తినొచ్చు. బయట మీద కొంచెం రేట్లు పర్వాలా, కానీ ఎట్టయినా రేట్లు ఎక్కువే ఇక్కడ. అతి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ లేదు. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు, కానీ దేవస్థానం మన హిందువుల్లాగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండవు. ఇక్కడ వాటర్ సప్లై లేదు, అన్నదానం లాంటివి ఏమీ ఉండవు. అవి మనమే సొంత డబ్బులతో తినాలి. చివరికి వాటర్ కూడా మనకి కనపడలేదు. వాటర్ ఎక్కువ కొనుక్కుంటూ ఉండాలి.
మనకి అమ్మే 20 రూపాయల బాటిల్ ఇక్కడ 60 రూపాయలకి అమ్ముతారు. 20 లీటర్ బాటిల్ అవి కొనుక్కోవాలి. లేకపోతే వాటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి, అవి తీసుకోవాలి. చూడండి, ఇందాక మీకు పగలు చూపించాను కదా, ఇది నైట్ సేమ్ ప్లేసు. వ్యూ ఎలా ఉందో, నైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పగలైతే మీకు ఫోటోలకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. జనమంతా రాత్రి ఒకేసారి వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియా. ప్రార్థనలు చేసుకుంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రిపూట కూడా ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మీకు చూపించాను కదా, ఇది ఇక్కడ మ్యూజియం ఏరియా అని. అది నైట్ ఎలా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ చర్చ్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళు మ్యూజియంకి వెళ్తాను ట్రై చేయండి. ఫ్రీయే, అమౌంట్ ఏమి ఉండదు. ఇది చర్చి పక్క నుంచి ఎలా వెళ్తే ఇందాక మీకు చూపించాను. లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు నైట్ ఇక్కడ నిద్ర చేస్తారంట, రూమ్లో పడుకోరంట, ఇక్కడికి వచ్చి నిద్రలు చేస్తారంట. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతారు. నైట్ ఇక్కడ ప్రార్థనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు, అందరూ వస్తారు. అందరూ వచ్చే ఏకైక మేరీమాత టెంపుల్ ఇది. విజయవాడ గుణదల్లో కూడా అంతే, అలాగే వస్తారు. హిందువులకు తిరుపతి ఎలాగో ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చ్ ఎలాగా అంత అద్భుతంగా ఉంటుంది. చర్చి పక్కన అక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు. మేము కూడా వెలిగించాము. మేము మామూలుగా హిందువులం, కానీ అన్ని రకాల పూజలు చేస్తాము, వెళ్తాము. మేము వెలిగించాము, మా ఫ్యామిలీ అంతా. ఇక్కడ 3 days ఉన్నాము. 2 days జర్నీ పట్టింది, మొత్తం 5 days. మీరు ఎవరు వచ్చినా 2 days వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇదండి ఈ చర్చి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి ఎక్కి వెళ్ళవచ్చు. కింద ఫ్లోర్ ఉంటుంది, పై ఫ్లోర్ ఉంటుంది. మెయిన్ చర్చి వెనక భాగం అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్టే మొక్కులు తీర్చుకునే ప్లేస్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. ఈ రెండవ భాగం చూసిన వారు మొదటి భాగం చూడండి. మొదటి భాగం చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. చూడండి, నైటు విద్యుత్ కాంతులతో ఎంత అందంగా ఉందో ఏరియా. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రోజులు వచ్చి ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తానని చెప్పాను కదా, మొక్కులు తీర్చుకునే ఏరియా. ఈ చర్చి నుంచి ఇలా బయటకు వస్తే మొక్కులు తీర్చుకునే ఏరియా అండి ఇది. ఇక్కడే అందరూ మొక్కులు తీర్చుకుంటారు. చూడండి చుట్టూరు లొకేషన్ ఎలా ఉందో. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా రావాల్సిన ఈ మేరీమాత చర్చ్. అమ్మవారు ఇక్కడ అనేక మందికి అనేక రూపంలో దర్శనం ఇచ్చిన ప్రదేశం ఇది. ఇదేనండి మొక్కులు తీర్చుకునే ప్రదేశము. ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తారు లేడీస్. కొంతమంది ఏంటంటే భర్తలో సగభాగం భార్య అంటారు కదా, అలా భార్య మొదలు పెడుతుంది. భార్య చేసినంత వరకు మొక్కు తీర్చుకుంటుంది, అక్కడి నుంచి భర్త మొదలు పెడతాడు. అలాగే చాలామంది చేస్తున్నారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా సరదాగా ఉండి వాళ్ళు కూడా అలాగే నడిచి మొక్కు తీర్చుతున్నారు. పిల్లలు కూడా బాగా చాలామంది ఉంటారు ఈ మొక్కు తీర్చే ప్లేస్లో. చూడండి, ఈ బ్యాక్ సైడ్ ఇసుక కనబడుతుంది కదా కింద, అదే 1 kilometer ఉంటుందంట. కానీ కొంచెం మెత్తగా ఉంటే బాగుండు ఇసుక, జనాలకు ఇబ్బంది ఉండదు. కానీ గట్టిగా ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు.
ఈ మొక్కు తీర్చుకునే ప్లేస్ అటు ఇటు విగ్రహాలు చరిత్ర ఉంటాయి, అన్నీ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొక్కు తీర్చుకునే ప్లేస్లో పిల్లలు ఎక్కువ కనబడతారు చూడండి. ఇలా మోకాళ్ళ మీద నడుస్తారు. కొంతమంది అయితే పాదంలో పాదం వేసుకుంటూ నడుస్తూ ఉంటారు. అట్టా కూడా మొక్కు తీర్చొచ్చంట. పిల్లలు చూడండి ఎక్కువ మంది ఎలా నడుస్తున్నారు. పెద్దవాళ్ళ కన్నా పిల్లలు బాగా పాజిటివ్గా నడుస్తున్నారు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కనపడకుండా. మీకు ఈ దారి పొడుగున వచ్చేటప్పుడు మొక్కు తీర్చుకునేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ దేవస్థానం క్యాంటీన్ ఉంటుంది. అక్కడే ఉన్న మీరు టిఫిన్ ఏం చేయాలన్నా బయట మీద కొద్ది తక్కువ ఉంటుంది. ఇందాక బయట చూపించాను కదా, అలాగే ఉంటుంది. ఈ కొంచెం ఆ క్యాంటీన్కి కొంచెం ఇట్లా మొక్కు తీసుకున్న స్ట్రైట్ వెళ్తే మీకు రైట్ సైడ్ కూడా చిన్న చిన్న క్యాంటీన్స్ ఉంటాయి. టీ కానీ మీకు వాటర్ మిల్క్ ఏమైనా కావాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదివరకు లేవు, అవి కొత్తగా పెట్టారు. ఇలా మొక్కు తీర్చుకుంటారు అందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. కొంతమంది అయితే మొదటిసారి వచ్చినప్పుడు మొక్కుంటారు, తీరిన తర్వాత ఇలా వచ్చి మొక్కు తీర్చుకుంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా చేసి మొక్కుంటారు. చూస్తున్నారుగా, ఇక్కడ మేము వెళ్ళిన టైంలో వర్షం పడింది, కానీ ఆ వర్షంలో ఎవరు లెగట్లేదు మొక్కు పూర్తి వరకు. ఇలా పూర్తి చేసుకొని చివరికి ఇలా వస్తాము. ఇక్కడ వచ్చి అందరూ దండం పెట్టుకొని ఈ కర్ర దగ్గర ఎండింగ్ అన్నమాట ఎదురుకు వస్తారు ప్రార్థన చేసుకొని. ఇలా ప్రార్థన చేసుకొని ఎదురుకు వస్తే ఈ చర్చి ప్లేసు చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషను చూడండి, కొంచెం శిల్పకళ అవి ఉంటాయి ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఈ చర్చి లోపల కూడా చూపిస్తాను అమ్మవారు ఎలా ఉంటుందనేది. ఇక్కడ మొదటిగా అమ్మవారు కనిపించింది అని చెప్పాను కదా, చరిత్రలో ఆ అవతారం అన్నమాట. ఇక్కడ చర్చి లోపల ఉంటుంది, చూపిస్తాను. ఒక పాలు అమ్ముకునే పిల్లవాడి గొర్రెల కాపరి అమ్మవారికి తన బిడ్డకు పాలు ఇస్తాడు. అమ్మవారు అడిగితే, మేరీమాత అమ్మవారు అడిగితే ఆ సన్నివేశం అన్నమాట ఈ చర్చిలో ఉంటుంది. ఎక్కడ చూసిన లొకేషన్స్ విద్యుత్ కాంతులతో కలకలలాడుతూ ఉంటుంది ఈ మేరీమాత టెంపుల్. ఇదేనండి లోపల అమ్మవారు విగ్రహము. పల్లెటూళ్ళు అనమాట. పాలు మేరీమాత అమ్మవారికి ఇస్తున్నాడు చంటిబిడ్డకి. మీ అందరి కోసమని లోపల తీశాను. ఇంతవరకు చర్చిలండి. మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే, ఈ వెల్లంకిని బస్ స్టాండ్ నుండి మీరు నాగపట్నం వెళ్ళి, నాగపట్నం నుండి కరేకల్ అంటే, ఈ కరేకల్ అంటే పాండిచేరి డిస్టిక్. ఇక్కడ అన్నీ తక్కువ రేట్లు ఉంటాయి. మీకు వివరం చెబుతాను. ఇది వెల్లంగిని బస్ స్టాండ్ మీరు మొదట చూస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి మనం నాగపట్నం చేరుకుంటాము. ఇది నాగపట్నం బస్ స్టాండు. నాగపట్నం బస్ స్టాండ్ 2 భాగాలకు ఉంటుంది. మొదటి కాకుండా రెండో దాంట్లోకి పక్కకి వెళ్తే మీకు కరేకల్ వెళ్ళే బస్సులు అందుబాటులో ఉంటాయి. నాగపట్నం నుంచి ఛార్జ్ వచ్చి 15 రూపాయలు తీసుకుంటారు. వెల్లంకిని నుంచి నాగపట్నం కూడా 15 రూపాయలే. మినిమం మీకు 30 రూపీస్ అవుతుంది. రాను బోను 60 రూపీస్. ఇదేనండి నాగపట్నం నుంచి కరేకల్ పాండిచేరి డిస్టిక్ వెళ్ళే బస్సు ఇది. ఫ్రంట్ నుంచి తెద్దామనుకున్న అసలు బస్సు ఖాళీ లేదండి. అందుకే మేము బ్యాక్ ఎక్కాము. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళాము, టైం లేదు, లేట్గా వెళ్దామన్నా, అందుకే వచ్చిన బస్సు ఎక్కేసాము. బ్యాక్ డోర్ నుంచి అద్దంలోంచి మీకు లొకేషన్ తీశాను. ఇలా జర్నీ ఎలా ఉంటుంది బస్సులో. నాగపట్నం నుంచి కరేకల్ పాండిచేరి డిస్టిక్కి ఇక్కడి నుంచి తక్కువ అండి. ఈ పాండిచేరిలో ఏమిటంటే మీకు అన్ని ఆఫ్ రేట్లు ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ అవి
ఏమి ఉండవు, మిలిటరీ టైప్ అన్నమాట. మిలిటరీ రేట్లు ఉంటాయి. మీకు మెయిన్ జెంట్స్కి కావాల్సిన ఐటము ఇక్కడ ఆఫ్ రేట్లు ఉంటాయి. వాటి కోసమే వెల్లంకిని వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందుకే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. డైరెక్ట్ ఆ మాట చెప్పడం ఇష్టం లేక మీకు జెంట్స్కి అవసరం వచ్చేదని చెబుతున్నాను. మీరే అర్థం చేసుకోండి. ఇలా కరేకల్ రూట్ అండి ఇది. నాగపట్నం నుంచి కరేకల్ మీకు మినిమం టైం 1 అవర్ పడుతుంది. మీరు బెల్లంకి నుంచి నాగపట్నం నుంచి కరేకల్ రావడానికి 1.5 అవర్ పడుతుంది. రూట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఏరియా కూడా. ఇలా ఇక్కడి నుంచి మీకు కొంచెం దూరం వచ్చినాక పాండిచ్చేరి డిస్టిక్ మొదలవుతుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు రావడానికి ట్రై చేయండి, అవసరం ఉన్నవాళ్ళు. ఇక్కడ మెయిన్ మీకు ఎందుకు ఈ రోడ్లు చూపిస్తానంటే, ఈ హిందూ టెంపుల్స్ ఎక్కువ తగిలినాయండి రోడ్లు వెంబట. అవి మీకు చూపించడానికి కొంచెం లెంత్ ఎక్కువ చూపిస్తున్నాను. చాలా ఇదిగోండి ఇలాగండి, హిందూ టెంపుల్స్ చాలా కనిపించినాయి. కొన్ని తీయడం మిస్ అయినాయి రన్నింగ్లో, కొన్ని తీసాను. చూడండి ఇలా అక్కడక్కడ చాలా ఉన్నాయి. అందుకే మీకు ఇలా తీయటానికి ప్రయత్నం చేశాను. మీకు రోడ్లు కూడా ఎలా ఉంటాయి ఐడియా కోసము. చాలామంది ఇక్కడ రావటానికి ట్రై చేస్తారు. అందుకే మీకు బస్సు రూట్ అన్నీ వివరంగా చూపిస్తున్నాను. దగ్గరికి వచ్చేసామండి, కరేకల్ దగ్గరలోకి వచ్చేసాము. బ్లడ్ బ్యాంక్ అని ఇమేజ్ పెడుతున్నాను కదా, అది సపరేట్ వీడియో చేస్తానండి. దీంట్లో చెప్పడం కరెక్ట్ కాదు. వీడియోలు లెంత్ ఎక్కువ అవుతున్నాయి. సపరేట్ వీడియో చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇది కరేకల్ బస్ స్టాండ్. బస్సులు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా కలర్స్ అయ్యి. చూసిన వాళ్ళు అవి మామూలుగా ఆర్టీసీ బస్సులు, లాంగ్ వెళ్ళే బస్సులు అనుకుంటాము. కాదండి, లోకల్ బస్సులే. టికెట్ ప్రైస్ కూడా డిఫరెన్స్ ఏమి ఉండలేదు, ఒకలాగానే ఉంటున్నాయి. మనకైతే బస్సుకు ఒక రకంగా ఉంటాయి ఛార్జీలు. ఇవన్నీ మీకు లైట్లు వెలుగుతున్నాయి కదా, ఇవే షాపులు. ఆ షాపులు ఈ ఛాయ్, ఇక్కడ ఛాయ్ అండి, ఛాయ్ చాలా బాగుంది. బస్ స్టాండ్ ఆపోజిట్ హోటల్ ఉంది. అయిపోయిన తర్వాత రిటర్న్ ఇలా నాగపట్నం బస్ స్టాండ్ చేరుకున్నాము. నైటు వచ్చేసరికి వర్షం బాగా ఎక్కువైంది. ఇక్కడి నుంచి వెల్లంకిని వెళ్ళటానికి బస్సులు ఉంటాయి. చూడండి ఆ బస్సులు చూడండి, లోపల చాలా అద్భుతంగా ఉంటాయి సీట్లు కానీ, బయట బస్సు కానీ. ఇందాక కలర్ బస్సులు చూపించాను కదా, అలాంటి బస్సు. మామూలు ఛార్జీ, ఏ బస్సుకైనా ఒకే ఛార్జీ ఉంటుంది, డిఫరెన్స్ ఉండలేదు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు సలహాలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ నేను చూడటం లేట్ అయితే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ చెబుతాను. ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్తే కన్వీనియంట్గా ఉంటుంది అన్నీ మీకు మామూలుగా వీడియోలో చెప్పాను. సపరేట్గా మీకు చెబుతాను. వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.